హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కీమాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అన్నమాట. ఈ మటన్ కీమా అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతరాల వరకు ఎవరు తిన్నా కానీ చాలా బోన్స్కి అయితే బలాన్ని అయితే చేకూర్చిద్ది అనమాట. మెయిన్గా ఈ కీమాని డెలివరీ అయిన మదర్స్కి అయితే పెడతారు. ఎందుకు అని చెప్పంటే డెలివరీ అయ్యాక బోన్స్ అన్నీ మళ్ళీ స్ట్రెంగ్త్ని పుంజుకోవడానికి అని చెప్పి. సో ఇది చపాతీలోకి తిన్నా, దోశలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సో దట్ మన వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మటన్ కీమాకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. 2 ఆనియన్స్, 2 చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మనం తీసుకునే క్వాంటిటీకి మనకి ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ఇలా మనం తీసుకున్న ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాము. చిన్న పీసెస్గా చేసుకుంటే మనకి కలుపుకోవడానికి గ్రేవీ కూడా కీమాతో పాటు ఆనియన్స్ కూడా ఎక్కువ వస్తుంది కదా. సో అందుకని చెప్పి అలానే మరీ ఎక్కువ ఆనియన్స్ వేసేసుకుంటే మనకి కూర అనేది తీపి వచ్చేస్తుంది. ఈ కైమా కర్రీ అనేది మనకి ఎంత ఘాటుగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు మేము ఇలా సన్నగా చీల్చుకుంటున్నాము. సన్నగా ఎందుకు చీల్చుతున్నారంటే మనం కూరలో చిల్లీ అనేదాన్ని ఈజీగా వేరి పక్కకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకు అయినా కానీ తింటున్నప్పుడు బై మిస్టేక్ పచ్చిమిరపకాయ నోట్లో పెట్టేసుకోకుండా ఇలా బౌరుగా చీల్చుకుంటే తీసి పక్కకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి బౌరుగా అయితే మేము చీల్చుకుంటున్నాము. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి అయితే మేము పక్కకు పెట్టేసుకుంటున్నాం అనమాట. సో మేము ఇక్కడ 1/2 kg కైమా అయితే తీసుకుంటున్నాము. ఆ 1/2 kg కైమాని మేము ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని మేము ఫుల్గా స్ప్రెడ్ అయితే చేసేసుకుని వాష్ చేసినాం అన్నమాట. మనం ఈ కైమాని ఎంత ఎక్కువసార్లు వాష్ చేస్తే మనకు అంత మంచిది. ఎందుకంటే దాంట్లో ఉన్న కొవ్వు కానీ బ్యాడ్ స్కిన్ కానీ అలాంటివన్నీ పోతుంది అనమాట. సో కింద నుంచి పైకి బాగా నలుపుతూ మనం అయితే దాన్ని కలపాలి. మనం హ్యాండ్తో వంపడం వల్ల ఏంటంటే కైమా ముక్కలు కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఒక స్ట్రైనర్ హెల్ప్ తీసుకుని మనం వాటర్ని అయితే వంపితే మనకి కైమా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయి మనం మళ్ళీ బౌల్లోకి తీసుకుని మనం మళ్ళీ వాష్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. చెప్తున్నా కదా, ఎన్నిసార్లు వాష్ చేస్తే అంత మంచిది. లిటరల్ అందులో ఉన్న వేస్ట్ మొత్తం అయితే మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో మేము ఇక్కడ లిటరల్లీ 2 to 3 times వరకు అయితే మేమైతే వాష్ చేయడం జరిగింది. సో ఇంకా స్ట్రైనర్ హెల్ప్తో మేమైతే వాటర్ని అయితే డ్రైన్ చేస్తున్నాము. సో ఇక్కడ మేము పసుపు అండ్ ఉప్పు వేసి ఆ కైమాని అయితే బాగా కడుగుతున్నాం. ఎందుకంటే దానికి ఏదైనా బ్లడ్ ఉన్నా, కొవ్వు లాంటిది ఉన్నా, డస్ట్ స్కిన్ లాంటిది ఏమన్నా యాడ్ అయినా కానీ ఏంటంటే ఆ ఉప్పు అండ్ పసుపు వేయడం వల్ల అదంతా పోతుంది. ఫస్ట్ స్మెల్ పోతుంది. నెక్స్ట్ అందులో ఏదైనా బ్యాడ్ క్వాంటిటీ లైక్ బ్యాడ్ కెమికల్స్ లాంటివి ఇంకేమన్నా ఉంటే పోతుంది అని చెప్పి మనం కైమా అనే కాదు ఏ నాన్ వెజ్ తీసుకున్నా కానీ దాన్ని ఎంత ఎక్కువ ఉప్పు పసుపు అండ్ వేసి కడిగితే మనకు అంత హెల్దీ అనమాట. సో ఫిష్ కానీ, మటన్, చికెన్, ప్రాన్స్ ఏది తీసుకున్నా కానీ ఫస్ట్ మనం తీసుకున్న వెంటనే దాన్ని ఉప్పు పసుపుతో అయితే పక్కగా వేసి కడగాలి. మేమైతే ఇక్కడ వాటర్ వేసి ఫస్ట్ నార్మల్గా వాష్ చేసాం అండ్ నెక్స్ట్ ఉప్పు పసుపు వేసి అయితే వాష్ చేసినాం అనమాట. చూసాం కదా, ఉప్పు పసుపు వేసాక మనకి బ్యాడ్గా ఉన్న కొవ్వు ఉంటుంది కదా, అదంతా పైకి తేలిపోతుంది. సో ఇంకలా పైకి తేలుతుంది అని చెప్పి మేమైతే ఏం చేసామంటే ఆ ఉప్పు పసుపు వేసి ఒక 5-10 minutes మేము అలా బౌల్ని పక్కన ఉంచేసాము. చూస్తున్నాం కదా కొవ్వు అనేది ఎలా పైకి తేలుతుందో. సో అలా ఉప్పు పసుపు వేసాక బౌల్ అనేది మేము 5 minutes అలానే ఉంచేసాము. ఇంకా హోల్ బిర్యానీ మసాలాని మేము ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. లైక్ అన్నీ మనం బిర్యానీలోకి ఇంక్లూడ్ చేసుకోము, కానీ మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాము. సో మనం ఇక్కడ ఆయిల్ తీసుకుని అందులోకి బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, లవంగాలు
అండ్ కొంచెం యాలకులు చీల్చుకొని వేసుకుని కొంచెం దాల్చిన చెక్క వేసుకుని ఈ బిర్యానీ మసాలా అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైక్ అందులో నుంచి మంచి అరోమా వచ్చే వరకు మనం బిర్యానీ దినుసులు అనేది ఫ్రై చేసుకోవాలి. పాకు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. కరివేపాకు అనేది మనకి మంచి అరోమాని అయితే ఇస్తుంది కర్రీకి. సో కొంచెం కరివేపాకుని కడిగి అలా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. అలా ఫ్రై అయ్యాక మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను అయితే వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. లైక్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా పసుపు ఉప్పులో కైమాని అయితే నానబెట్టాం కదా, చూస్తున్నారు కదా మనకి కొవ్వు అనేది అలా పైకి తేలుతుంది అనమాట. సో మనం మొత్తం దీన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవాలి, మళ్ళీ మనం ఫస్ట్లో చేసుకున్నట్టుగా. సో ఇంకా అలా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకుంటే మనకి వేస్ట్ అంతా పోయి ఓన్లీ కీమా అనేది మనకి మిగులుతుంది. సో ఇంకా అలా కీమాని అయితే మనం పక్కకు పెట్టుకోవాలి. లైక్ ఎలా అంటే ఆ స్ట్రైనర్ నుంచి కూడా మనం కీమాని మెత్తగా నొక్కితే దాంట్లో ఉన్న వాటర్ని కూడా మనం పక్కకి వచ్చేలాగా చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత వాటర్ తీసినా కీమాలో ఉన్న వాటర్ అనేది మనకి కర్రీలో వేసుకున్నాక ఆబ్వియస్లీ మళ్ళీ వస్తుంది. సో అందుకని చెప్పి మనం అలాగా కీమా నుంచి వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ ఇంకా మనకి వాటర్ అనేది అందులో ఉంటుంది కాబట్టి కొంచెంసేపు ఆ స్ట్రైనర్ పలంగా మనం కీమా అనేది పక్కకి పెట్టేసుకుంటే అందులో నుంచి మనకి చాలా వాటర్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం అయితే అలా ఫస్ట్ కీమాని అయితే పక్కకు పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఒక 5 minutes తర్వాత చూస్తే మనకి ఎన్ని వాటర్ అయితే కీమా నుంచి వచ్చాయో. సో ఆ వాటర్ని అలా ఉంచేసి మనం అయితే డ్రైన్ అయిపోయిన కీమాని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాము. సో అండ్ ఫస్ట్ ఇక్కడ మనం నెయ్యి కానీ నూనె కానీ వాటర్ కానీ ఆ గిన్నెలోకి మనమైతే ఏం వేసుకోలేదు, జస్ట్ కీమాని ఒక్కటే మనం యాడ్ చేసాము. అండ్ ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రెష్గా రుబ్బింది అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్నదన్నా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నది తీసుకున్నాను. ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కీమాకి చాలా టేస్ట్ ఇస్తుంది, ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అనేది పోతుంది. లైక్ మటన్ స్మెల్ కానీ ఆ స్మెల్ ఉంటుంది కదా, ఐ మీన్ నాన్ వెజ్లో ఆ స్మెల్ అనేది అల్లం పేస్ట్ వల్ల పోతుంది. సో కొంచెం ఉప్పు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం అంతటిని కలిపేసి మనం మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే కీమాలో ఉన్న వాటర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న వాటర్ అనేది మనకి స్ట్రెయిన్ అవుట్ అయిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు జస్ట్ హోల్ మొత్తం అన్నిటిని మిక్స్ చేస్తున్నాము. సో ఇంకా అలా ఫుల్ అన్నిటిని మిక్స్ చేసేసి మనం మూత అయితే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ పోదు, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యి మనకు అందులో ఉన్న స్మెల్ పోతుంది. ఇక్కడ ఇంకొక సైడ్ మన ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి అన్నమాట. ఉల్లిపాయలు అనేవి మెత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనకి వేగాలి. సో ఇంకా అలా ఒకసారి దాన్ని మనం కలిపేసుకుని అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు కైమాలో చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ అయితే బయటకు వస్తున్నాయో. మేమైతే ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు, అలా మూత పెట్టేసి దాన్ని అలా సిమ్లో పెట్టేసి వదిలేసాము. అందులో ఉన్న వాటర్ అనేవి అవే వాటంతట అవే బయటకు వచ్చి ఎవాపరేట్ అవుతున్నాయి అన్నమాట. దీనికి జస్ట్ మూతలా పైన పెట్టి ఉల్లిపాయలను అయితే మేము మగ్గిస్తున్నాము. చూసారు కదా ఎంత వాటర్ వచ్చినాయో, ఆ వాటర్ అన్నీ కొంచెం ఎవాపరేట్ అయిపోవాలి. సో ఇంకా అలా ఈ ఉల్లిపాయలను కూడా మనం కదుపుతూ వండుకోవాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయో. అలా వచ్చేసాక మనం ఏం చేయాలంటే ఈ కీమాలో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కీమాని మనం తీసేయాలి. ఇక్కడ మాకు ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మేము కొంచెం ఆ వాటర్ని ఎవాపరేట్ అయితే చేసేసుకుంటున్నాము. కీమాని కిందకి పైకి కదుపుతూ మనం చేయాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఇంకలా కొంచెం వాటర్ ఉంది, మ్యాక్సిమం వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కీమాని మొత్తం తీసుకుని వెళ్ళి మనకి
పక్కన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్లో అయితే కొంచెం కొంచెం అయితే మనం వేసేసుకోవాలన్నమాట. వాటర్ని మాత్రం పక్కకి డ్రైన్ చేసేసి ఓన్లీ కీమాని తీసుకెళ్ళి మనం కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను చూపించే వీడియోస్ అన్నీ రా అండ్ రఫ్ కట్ అనమాట. లైక్ మేము కుక్ చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్గా తీసినవి. మేము కుక్ చేస్తున్నప్పుడే మేము వీడియోస్ తీసుకుంటాం. స్పెషల్గా వీడియోస్ కోసం అన్నట్టు మేము కుక్ చేయమన్నమాట. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ది వీడియో కట్ ఏంటంటే రఫ్ కట్టే ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకున్నదే తీస్తున్నాం కాబట్టి. సో మ్యాక్సిమం ఎలా చేస్తున్నాం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ మీకు చూపించాలని మేము ఎక్కువ కట్ చేయట్లేదు. వెంటనే అది వేయడానికి ఎంత టైం పడుతుంది, కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటనేది మేము ఆ గ్యాప్ని కూడా స్పీడ్ పెట్టకుండా అట్లనే ఉంచుతున్నాం. సో దట్ ఒక కర్రీ కంప్లీట్ అవ్వాలంటే మీకు ఎంత టైం పడుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్న ఇదితో మేము చేసిన రఫ్ కట్స్ అనేవి స్పీడ్ పెట్టేయకుండా అలానే స్లో పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాం అన్నమాట. సో కైమాని విత్ ఉల్లిపాయతో బాగా మిక్స్ చేసి సో మనకి ఇక్కడ సరిపడినంత సాల్ట్, సరిపడినంత ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. అండ్ తర్వాత మనం గరం మసాలా, ఇంట్లో మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ప్రిపేర్ చేసుకున్నదని కాదు మీరు కొన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ గరం మసాలాని తీసుకుని మన ఘాట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఈ కైమా కర్రీలో ఏంటంటే మనకు ఆబ్వియస్లీ స్పైసెస్ అన్నీ ఎక్కువే పడతాయి, ఎందుకంటే అది నాన్ వెజ్ స్మెల్ రాకుండా, నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి మనం ఆబ్వియస్లీ స్పైసెస్ అనేవి ఎక్కువ వేసుకుంటాము. సో స్పైసెస్ అన్నీ వేసుకుని మనం కొంచెం కొంచెంగా ఆ కైమా మొత్తానికి పట్టేలాగా అయితే మనం కలుపుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఎక్కువ కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో కొత్తిమీర సరిపడినంత వేసేసుకుని మనమైతే బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ మేము తీసుకున్న కైమా క్వాంటిటీకి ఆ గిన్నెతో మేము వాటర్ అయితే తీసుకున్నాము. క్వాంటిటీ చెప్తున్నా కదా, ఆ గిన్నె అయితే మాకు సరిపోతుంది. సో ఆ గిన్నె నిండా వాటర్ తీసుకుని అయితే మనం వేసేసుకుని ఫుల్గా అయితే కలిపేసుకోవాలి. ఫుల్గా పైనుంచి కిందకి ఆ వాటర్ అనేది ఆ కైమా మొత్తానికి పట్టేలాగా మనం పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకుని మనం టేస్ట్ చూస్తే మనకి తెలిసిపోయింది ఏది తక్కువైంది వాటర్లో అని చెప్పి. సో మనం ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. అంటే అది మరీ లేత కైమా అయితే మనకు ఒక విజిల్ సరిపోద్ది. కొంచెం మీడియంగా అటు ముదురు కాకుండా ఇటు లేత కాకుండా అంటే 2-3 విజిల్స్ అయితే పడుతుంది అనమాట. ఆ రోజు మాకైతే 3 విజిల్స్ పట్టింది. సో 3 విజిల్స్ వచ్చే వరకు తీసి పెట్టండి. చల్లార్చుకుని ఇలా మనం మూత తీసి చూస్తే మనకి కైమా అనేది ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. సో ఒక్కసారి మనం ఫైనల్గా టేస్ట్ చూసుకుని ఏది తక్కువైందో చూసుకుని మనం వేసుకుంటే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. జస్ట్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వచ్చిందో కైమా అనేది. మాకు చూస్తున్నప్పుడే నోరు ఊరిపోయిందనమాట. అండ్ మేము టేస్ట్ చూసాక కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది. సో అందుకలా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అండ్ కొంచెం కారం తక్కువైంది అనిపించింది, నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో అలా ఒక ముక్క టేస్ట్ చూస్తే మీకు ఏది తక్కువైందో ఏది ఎక్కువైందో అనేది తెలుస్తుంది. ఇంకలా మేము లాస్ట్లో కొంచెం మీట్ మసాలా అయితే యాడ్ చేసేసి మేమైతే కైమాని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. మాదైతే అద్భుతంగా వచ్చింది. మీది ఎలా వచ్చింది అనేది మీరు ట్రై చేశాక మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట. సో ఇది మన గోదావరి స్టైల్ మటన్ కీమా కర్రీ. ఇది పెద్దవాళ్ళకనే కాదు, చిన్నపిల్లల నుంచి బాలింతరాల వరకు అందరికీ మంచి బలమైన కర్రీ అనమాట. మీరు తప్పక ట్రై చేసి నాకైతే తెలియచేయండి మీకు ఎలా వచ్చింది అనేది. సో దీన్ని మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు. మీకు బాగా ఇంకా ఇష్టం అనుకుంటే ఉట్టిది తినేసినా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకలా మేమైతే రైస్లోకి ఆ రోజు సర్వ్ చేసుకొని తిన్నాము. ఆసమ్ అంటే ఆసమ్గా వచ్చింది. చెప్పాను కదా, మేము
తీసిన వీడియో ఇది. మేము ఆ రోజు రైస్లోకి తింటే ఆసమ్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.